అమ్మా, హౌ టు మేక్ తోటకూర పులుసు? ఫస్ట్ తోటకూర తీసుకుని శుభ్రంగా కడిగి స్ట్రెయిన్ చేసేసి తర్వాత ఆనియన్ కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని చింతపండు నానబెట్టుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి నెక్స్ట్ శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అన్ని వేసి పోపు అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు రెండు వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లో మళ్ళీ తోటకూర అంతా వేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. కలిపేసి మూత పెట్టాలి. తర్వాత చింతపండు పులుసు తీసుకుని ఉంచుకుని తోటకూర ఉడికిన తర్వాత ఆ చింతపండు గుజ్జు దీంట్లో వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన తర్వాత బియ్యపిండి నీళ్ళల్లో కొంచెం కలిపి దాంట్లో కొంచెం కన్సిస్టెన్సీ కోసం అని చెప్పేసి వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. అంతే, తోటకూర పులుసు రెడీ.